ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతుల పైన ఆశ్రయుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము విని వాక్యం ద్వారా నడుచుకునే భాగ్యంని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రసంగి 8 చూద్దామండి. ప్రసంగి 8:9 నుంచి చూద్దాం. సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గూర్చి నేను మనసిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసాను. మరియు ఒకడు మరి ఒకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకునుట కలదు. మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయు న్యాయముగా నడుచుకునేవారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్థుల వలన మరువబడి ఉండుటయు నేను చూచితిని. ఇదియు ధర్మమే. ఏంటదండి ప్రసంగి ఏమంటున్నాడు? ఇవన్నీ కూడా నేను చూసి ఉన్నాను, ఇవన్నీ కూడా జరిగి ఉన్నవి. సూర్యుని క్రింద జరుగు ప్రతి విషయమును కూడా దేవుడు అనాలోచించుచున్నాడు. సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గూర్చి నేను మనసిచ్చి యోచన చేసి చుండగా ఇదంతయు నాకు తెలిసాను. ఒకడు అధికారి అయి ఉండి వారిని అధికారిగా వారి పెత్తనం చేసిన ఎడల వారు ఏం చేస్తారు? విశ్రాంతి నొందుతారు. నొంది న్యాయంగా నడుచుకునేవాడు పరిశుద్ధత నంది. ఒకవేళ మనం ఉన్నామనుకోండి, ఒకరి మీద మనం అన్యాయంగా మాట్లాడితే అదేమవుతుంది? తిరిగి మనకే వస్తూ ఉంటుంది. అలాగే దేవుడు అంటున్నాడు, ఒకరి మీద అన్యాయము పలికితే తిరిగి మనకే వస్తూ ఉంటుంది అని అంటున్నాడు. మనం అన్యాయంగా ఒకరి మీద మనము అన్యాయముగా మాట్లాడకూడదు. మన ఏ నిమిషమున ఏమి జరుగునో కూడా ఎవరికి కూడా తెలియదు. ఏమి జరుగునో కూడా ఎవరికి కూడా తెలియదు. మనము అందుని బట్టి మనం ఏం చేయాలి? ఇతరులను మనం ఎప్పుడూ కూడా మనము బాధ పెట్టకూడదు. దేవుడు చూస్తూ ఉంటాడు పైనుంచి. మనం చేసిన ప్రతి ఒక్క విషయమును కూడా దేవుడు ప్రతి స్థలము ముందు దూరముగా కొనిపోబడి పట్టణస్థులను మరువబడి ఉండుటయు నేను చూచితిని. ఇదియు ధర్మమే. ఒకరు విశ్రాంతి తీసుకోవడం వల్ల వారు చేసిన అతిక్రమములు పాపములను బట్టి వారు చనిపోతూ ఉంటారు. చనిపోతే వారిని మనం ఏం చేస్తాము? గుర్తుపెట్టుకుంటామా? గుర్తుపెట్టుకోం కదా, చనిపోతారు. చనిపోయిన తర్వాత వారిని ఏం చేస్తాం? మనం మర్చిపోతాము. ఇదియు ధర్మమే అని చెప్పుచున్నాడు. ఎందుకంటే ఆలోచించి తెలుసుకున్నాడు ప్రసంగి. తెలుసుకుని ఇవన్నీ కూడా నిజమే, సూర్యుని క్రింద జరుగుచున్నవి ప్రతి ఒక్కటిని కూడా వ్యర్థమే అని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కటిని కూడా వ్యర్థము అని చెప్పుచున్నాడు. మనం ఏం చేస్తున్నాము? వాటి కోసం ఇది నాది అది నాది అని ప్రాకులాడుచున్నాము. వీరు మన ఎదురుకుండా ఒక మాటలు మాట్లాడతారు, చాటుకు వెళ్ళి వేరొక మాటలు మాట్లాడతారు. వానికి ఏం చేస్తాడు? దేవుడు శిక్ష విధిస్తూ ఉంటాడు. వారు దూరంగా దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయు న్యాయముగా నడుచుకునేవారు పరిశుద్ధ స్థలమునకు దూరంగా కొనిపోబడి పట్టణస్థులను మరువబడి ఉండుట నేను చూచితిని. ఇది ధర్మమే. పరిశుద్ధులు కానీ ఎవరు కానీ చనిపోయినా కూడా మర్చిపోబడతారు. ఇది ధర్మమే. ఒకవేళ మనం మరుపు లేకపోతే మనం అసలు బ్రతకగలదమంటారా? మనం బ్రతకలేం కదా. మరుపు ఉండాలి. మరుపు ఉండటం వల్లనే మనకి జరిగిన విషయాలు కొన్ని మర్చిపోతాం. ఒకవేళ మన చుట్టాల బంధువులు, ఒకవేళ మన తల్లిదండ్రులు కానీ మన అక్క చెల్లెలు కానీ ఎవరో ఒకవేళ మన దగ్గర బంధువులు ఎవరొకరు చనిపోయారనుకో, వారిని మర్చిపోకుండా మనం అదే లోకం ఏడుస్తూ ఉంటే ఏం చేస్తారు? మనము ఇంకా 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 కూడా మనం నీరసమైపోతాం. కానీ మరుపు ఇవ్వడము ఇది ధర్మమే అని అంటున్నాడు. మర్చిపోవట ధర్మమే అని చెప్పుచున్నాడు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. ఏంటదండి? దుష్క్రియలు తగిన శిక్షను శీఘ్రముగా ఉన్నదని చెప్పుచున్నాడు. ఏంటి శీఘ్రముగా తగిన శిక్ష? ఎప్పుడు? దుష్కార్యములు చేసినప్పుడు, దుష్క్రియలు చేసినప్పుడు తగిన శిక్ష ఉన్నది. తగిన కార్యములు వారికి తగిన సమయమునందు శీఘ్రముగా శిక్ష ఉన్నదని చెప్పు. మనుషులు భయమును విడిచి హృదయపూర్వకంగా దుష్కార్యములు చేయుచున్నారు. ఇది నిజంగా ప్రసంగియే కాదండి, మనం ఈ లోకంలో కూడా అలాగే ఉన్నారు. మనుషులు ఏం చేస్తున్నారంటే దుష్క్రియలే ఎక్కువ చేస్తున్నారు. భయము భక్తి అనేది లేదు. దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే భయం లేదు, ఎవరన్నను కూడా భయం లేదు. ఈ రోజులో ప్రతి ఒక్కరును కూడా
దేవుణ్ణి విడిచిపెట్టేసార్లు వారి ఇష్టానుసారంగా దుష్కార్యములు చేస్తూ ఉన్నారు. చెడు క్రియలు, చెడు మాటలు, ఎదుటివారి మీద చెడు అబద్ధపు మాటలు, ఎదుటివారి మీద లేనిపోని నిందలు వేయడం, ఈ మాటలలో వారు ఏం చేస్తున్నారు? మరీ ఎక్కువగా వారు చేయుచున్నారు. దుష్క్రియలు చేయుచున్నారు. పాపాత్ములు నూరుమారులు దుష్కార్యములు చేసి దీర్ఘశాంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేనెరుగుదును. ఎలాగండి? పాపాత్ములు నూరుమారులు దుష్కార్యములు చేసి దీర్ఘశాంతములైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన దృష్టికి భయపడువారు క్షేమము కలుగునుందురు. ఎవరు దేవునికి భయపడి మనము దుష్కార్యములు విడిచిపెడితే వారు దీర్ఘశాంతము నొందుతారని, భక్తిహీనులు ఆయన సన్నిధిని భయపడివారు క్షేమముగా ఉంటారంటారు. మనము దేవుని సన్నిధిలో భయముపడి మనం భక్తిని కలిగి ఉంటే మనకి క్షేమకరంగా చూపిస్తాడని చెప్పుచున్నాడు. క్షేమముగానే నుందురు. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడుదురు. నిజమే కదండి. దేవుడు అంటే భయం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ప్రతి ఒక్కరూ కూడా దేవుడు అంటే అసలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుడు అంటే నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. నిర్లక్ష్యం ఎక్కువైపోయి ఎప్పుడో వచ్చే దేవుడి కోసం ఇప్పుడెందుకు బాధపడాలి, ఎప్పుడో లెక్క వస్తుంది, ఆ లెక్క వచ్చినప్పుడు ఇప్పుడే మనం ఎందుకని భయపడాలని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు అంటే భయము లేకుండా ఉంటున్నారు. భక్తిహీనులు దేవుని సన్నిధిలో భయపడరు గనుక వారికి క్షేమము కలుగుదని వారు ఎలాంటి వారు? నీడ వంటి వారు, దీర్ఘాయువును పొందకపోవుదురని నేను ఎరుగుదును. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది, అదేదనగా భక్తిహీనులు జరిగించినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది. ఎలాగండి? సూర్యుని క్రింద వ్యర్థమైనవి కొన్ని జరుగుచున్నవి. అవి ఏవనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది. నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరు అనుకునుచున్నారు. ఇది వ్యర్థమే. ఏంటదండి? నీతిమంతులకు కూడా కొన్ని అన్యాయం జరుగుతూనే ఉంటుంది. కొంతమంది నిందలు వేస్తూనే ఉంటారు, కొంతమంది ఏదో ఒక మాట అంటూనే ఉంటారు. అవి భక్తిహీనులకి జరుగుతున్నాయి, నీతిమంతులకు కూడా జరుగుచున్నవే అని చెప్పుచున్నాడు. అన్నపానీయములు పుచ్చుకుని సంతోషము కంటే మనుషులకు లాభాధికారమైనది ఒకటియు లేదు గనుక నేను సంతోషమును పోగబడి తిని బ్రతికి కష్టపడవలెనని దేవుడు నాకు నియమించిన కాలమంతయు ఇదియే వారితోనున్నది. ఏంటదండి? హింసించుట కంటే మనుషులు లాభకరమైన దానిని ఒకటి యోచించుచున్నారు. ఎలాగ? అన్నపానీయములు పుచ్చుకుని సంతోషంతో హింసించుట కంటే మనుషులు లాభకరమైనది ఒకటి. నిజమే కదా. మనం తినుచున్నామంటే ఎందుకు తింటున్నాము? తింటున్నామంటే మన ప్రయోజనకరమా? దానికి మనము కృతజ్ఞతను కలిగి ఉండాలి కదా. దానికి మనము ఏం చేయాలి? దేవునికి మనం తినేస్తున్నాము లేకపోతే మనం బతికేస్తున్నాము ఇదే కాదు కదా. అలా కాదు కదా. మనం తిన్న దానికి కృతజ్ఞతలు కలిగి ఉండాలి. దేవుడు ఇస్తున్నాడు, మనం తింటున్నాము, అంతే సంతోషము. బ్రతికి కష్టపడవలను దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇది వారితో తోడుగానున్నది. ఏంటది? మనం తిన్నదానికి ప్రతిఫలం దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటే మనకి జీవిత కాలం అంతయు కూడా తోడుగానున్నది. జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కనులు నిద్ర కానకుండా మనుషులు జరిగించుచు వ్యాపారములను చూచుకుంటుటకును నా మనస్సు నేను నిలుపును. ఎలాగండి? ఏమంటున్నాడు? జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రములు నా కన్నులు నిద్ర కాకుండానట్లును మనుషులు జరిగించు వ్యాపారములను చూచుటకు నా మనస్సుని నేను నిలకడగా ఉంచుకుని. బోల్డ్ అన్యాయములు జరుగుతున్నాయి, బోల్డ్ అక్రమములు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టి దేవుని వాక్యమును భయమును భక్తిని కలిగి ఉండాలి. దేవునికి మనము లోబడి ఉండాలి. దేవుడు అంటే ఈ రోజుల్లో ఎవరికి భయం లేదు. దేవుడు ఎప్పుడో వస్తాడో నేను చూడట్లేదు అని అనుకుంటున్నారేమో. ప్రతి ఒక్కరూ కూడా దేవుని అంటే భయపడాలి, దేవుడికి లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుడిని
చూసి మనము భయపడాలి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదింపబడును అంటున్నాడు. యెహోవా యందు ఆయన త్రోవలను నడుచు వారందరూ కూడా ధన్యులు అంటున్నారు. మనమైతే మన సొంత త్రోవలు నడుస్తున్నామా? యెహోవా యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. నిత్యము ఆయన యందు కొనుగోలు. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును పొంది ప్రతి ఒక్కరు హృదయమును కూడా మనము ఏం చేసుకోవాలని సరళము చేసుకోవాలి. దేవుని కొరకు సిద్ధపాటును కలిగి ఉండాలి. ఏ నిమిషమున దేవుడు వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు. ప్రతి ఒక్కరను కూడా మనము సిద్ధపాటును కలిగి ఉండాలి. ఈరోజే మనది, రేపు మనది కాదు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆశ్రయుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. ఇద్దరు ముగ్గురు నీ నామం ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ ఉంటానన్నావు నాయన. మా మధ్యన నువ్వు ఉన్నామని తలంచి ఉన్నాం ప్రభా. మరో నా గృహంలో ప్రభా మీరున్నారని తలంచి ఉన్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కూడికలో మీరుండండి, జయప్రదం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. కృంటి వారిని, మ్రోగవారిని కూడా ప్రభా వారిని దీవించి వారి నాయన ప్రభు వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుచున్నాను ప్రభ. విరిగి నలిగిన మనసుని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. బస్సులో వెలిచినట్టు, హెలికాప్టర్లలో, ఆటోల్లో, ట్యాక్సీలో వెలిచి ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో నాయన ప్రభ, వారి వాహనములతో వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబమును ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎలుచుండగా వచ్చుచుండగా ప్రభా నీ కాపుదల వారికి ఉంచమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన మెడికల్కి వెళ్చుండగా మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా మార్చమని అడుగుచున్నాం ప్రభా. నీ రాకడ కొరకు మేము ఎదురు చూసే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తుల్ని, యవనరాలని, బాలికలని, బాలింతల్ని, చండిబిడతలను ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను చాలామంది గృహంలో మనశ్శాంతి లేదని అడుగుచున్నాను. మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ దయను నీ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా హృదయములు మార్చు ప్రభా. నీ రాకడ కొరకు మేము ఎదురు చూసేవారుగా ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయి ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. మాకు తెలియని వారిని, తెలిసిన వారిని అనేకమైన వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. అనాథులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని ప్రభా, వృద్ధాప్యంలో హాస్పిటల్లో ఉన్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకే స్తోత్రము, నీకు వందనములు నాయన ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. గృహాలలో మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా గ్రామాలను, మా సంఘాలను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా నీ రాకడ కొరకు ఎదురు చూసే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరునట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.